ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి దుబ్బగూడలో ఇక్కడ పాఠశాల అంగన్వాడీ ఈ రెండు భవనాలు లేక ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చాలా ఇబ్బందులు. అనేక సందర్భాల్లో ఈ విషయం మీద పత్రికలలో వార్తలు రావడం, టీవీలలో వార్తలు రావడం, అయినా కూడా సమస్య పరిష్కారం కాక మరి గౌరవ పార్లమెంటు సభ్యులు నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్నటువంటి గ్రామంలో ఇలాంటి ఇబ్బంది ఉండడం మంచి పద్ధతి కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క అంగన్వాడీ భవనానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ ని ఒక 2 నుంచి 3 నెలల లోపల పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అందుబాటులో తెచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఇంకా చాలా అభివృద్ది కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది. మంజూరైనటువంటి పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ నాగేష్ గారు విద్యా వ్యవస్థ పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఇప్పటికీ ఎన్నో తీసుకురావడం జరిగింది. ఆయా పనులు శంకుస్థాపనలు చేసుకుని ఇప్పటికీ కొంత నిర్మాణాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి వాటికి కూడా ప్రారంభోత్సవాలు చేసుకుని ఏదేమైనా సమాజంలో గొప్ప మార్పు తీసుకురావడానికి కారణమయ్యేటటువంటి ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా దూరం చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దుబ్బగూడ హెడ్ క్వార్టర్లో మన కాలనీలో ఇక్కడ పాఠశాల లేదు, దాంతో పాటుగా అంగన్వాడీ సెంటర్ కూడా ఈ రెండు కూడా ప్రైవేట్ ఇళ్లలో రెంట్స్తో నడుస్తున్నటువంటి సందర్భాల్లో అనేక సార్లు ప్రజాప్రతినిధులకి గ్రామస్తులందరూ ఇక్కడ విన్నవించడం, పత్రికల్లో రావడం, అది రాష్ట్ర స్థాయి వరకు కూడా వెళ్లినటువంటి సమస్యని నేను గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో మరి అనుకుని ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని పాఠశాల నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సర్వశిక్ష అభియాన్ ద్వారా, అదే మాదిరిగా పీఎంసీ ద్వారా వచ్చే నిధులతోటి ఈరోజు విద్యా వ్యవస్థ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో విద్యా వ్యవస్థని బాగు చేసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే 2020 నూతనంగా వచ్చినటువంటి మరి జాతీయ విద్యా విధానంలో